హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనుశ్రేయ ముచ్చట్లు. అజియోలో బిగ్ సేల్ అయితే రన్ అవుతుందండి. చాలా మంచి మంచి డ్రెస్సెస్ చాలా తక్కువ కాస్ట్కి ఉన్నాయి. సో కొందరికి ఏంటంటే ఆఫర్ ఎలా అప్లై చేయాలో తెలియక అక్కడ ఉన్న కాస్ట్కి తీసుకుంటారు. సో అలాంటి వారి కోసం ఆఫర్ ఎలా అప్లై చేయాలని నేనైతే వీడియో తీస్తున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో. ముందుగా మీరు మీ ఫోన్లో ప్లే స్టోర్ నుండి అజియో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ అజియో యాప్ లోగో ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ పైన సర్చ్ బార్ ఉంది కదా, సర్చ్ బార్లో మీకు కావాల్సిన డ్రెస్సెస్ సర్చ్ చేయండి. కింద మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్ అని మనకు షో కూడా చేస్తుంది. తర్వాత నేనైతే ఇక్కడ జార్జెట్ డ్రెస్సెస్ ఫర్ ఉమెన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అందులో నేను నాకు కావాల్సిన డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తాను. సో జార్జెట్ డ్రెస్సెస్ ఫర్ ఉమెన్ కొడితే మనకి ఈ డ్రెస్సెస్ వచ్చాయి కదా. ఇందులో నేను ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి ఆఫర్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 884 రూపీస్ ఉంది. అయితే అదే ఆఫర్ ప్రైస్ 624కి వస్తుంది. మనం 2490 బిల్ చేయాలన్నమాట. అంటే అప్రాక్సిమేట్లీ 2500 బిల్ చేయాలి. సో 2500 బిల్ కోసం నేను మరొక 2 డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ డ్రెస్ని అయితే నేను విష్ లిస్ట్లో పెట్టుకున్నాను. విష్ లిస్ట్ అంటే కింద హార్ట్ సింబల్ ఉంది కదా, హార్ట్ సింబల్ పైన క్లిక్ చేస్తే మన డ్రెస్సెస్ అనేవి మనకు నచ్చినవి విష్ లిస్ట్లోకి పోతాయి. అందులో నుంచి మనకు కావాల్సిన డ్రెస్సెస్ మళ్ళీ యాడ్ టు బ్యాగ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా 3 డ్రెస్సెస్ అయితే విష్ లిస్ట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ పైన సర్చ్ బార్, హార్ట్ సింబల్, బ్యాగ్ ఉంది కదా, హార్ట్ సింబల్కి వెళ్తే నేను సెలెక్ట్ చేసుకున్న 3 డ్రెస్సెస్ ఉంటాయి. అందులో నాకు కావాల్సిన సైజు సెలెక్ట్ చేసుకొని యాడ్ టు బ్యాగ్ చేసుకున్నాను. ఈ యాడ్ టు బ్యాగ్ చేసుకున్న డ్రెస్సులు అనేటివి అక్కడ బ్యాగ్ సింబల్ ఉంది కదా అందులోకి యాడ్ అయిపోతాయి. తర్వాత నేను ఆ బ్యాగ్ పైన ఓపెన్ చేస్తే నేను యాడ్ చేసుకున్న డ్రెస్సెస్ అనేటివి అందులో కనిపిస్తాయి. సో ఇలా నేను 3 డ్రెస్సెస్ యాడ్ చేసుకున్నాను బ్యాగ్లోకి. సో నేను ఫైనల్గా అయితే ఆ బ్యాగ్ సింబల్ దగ్గరికి వెళ్ళి నా డ్రెస్సెస్కి ఆఫర్ అప్లై చేస్తాను. ఇక్కడ బ్యాగ్ ఉంది కదా అక్కడ క్లిక్ చేశాను. ఇలా నేను ఈ 3 డ్రెస్సెస్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారా కింద గ్రీన్ కలర్ ప్రైస్ కింద అప్లై కూపన్ ఉంది. ఇక్కడ అప్లై కూపన్ క్లిక్ చేయండి. మనకు ఈ ఆఫర్స్ అనేటివి చూస్తున్నాయి. పైన 711 ఉంది కదా, మనకు అదే ఆఫర్ అప్లై అయిపోతుంది. మనం దానిపైన క్లిక్ చేయాలి. చూసారా నాకు 711 రూపీస్ అనేటివి ఆఫర్ వచ్చినాయి. ఇక్కడ ప్రొసీడ్ పేమెంట్ ఉంది కదా, ప్రొసీడ్ పేమెంట్ క్లిక్ చేయాలి. ముందుగా మనకు బిల్ ఎంత అయింది, 1842 రూపీస్ అయింది. అయితే ఒక డ్రెస్ అనేది 600 వచ్చింది, ఒక డ్రెస్ 623, ఇంకొక డ్రెస్ 600. ఇలా 3 డ్రెస్సెస్కి అయితే ఆఫర్ అప్లై అయింది. నెక్స్ట్ మనం పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసుకోవాలి. అయితే ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ అడ్రస్ అడుగుతుంది. నాది ఆల్రెడీ అడ్రస్ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ పేమెంట్ చేసేయాలి. ఇక్కడ యూపీఐ ఉంది, క్రెడిట్ కార్డ్ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, వ్యాలెట్ ఉంది కదా. ఇక్కడ పైన మీకు ఏమైనా క్రెడిట్ కార్డ్స్ నుంచి పాయింట్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని మీకు కావాల్సిన డ్రెస్ మాత్రం ఉంచుకొని మిగతాయి క్యాన్సిల్ చేసినా కూడా ఆఫర్ అనేది అప్లై అవుతుంది. ఆర్డర్ చేసుకోవాలి. నెక్స్ట్ వెంటనే ఆర్డర్ చేసుకున్న డ్రెస్లోకి వెళ్ళి మిగతా డ్రెస్సెస్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఇలా ఆఫర్ అప్లై చేసుకోవచ్చండి.